మీరు మారిపోయారు సార్. టెంపర్ సినిమాలో పోసాని కృష్ణమురళి పలికిన ఈ డైలాగ్ చాలా ఫేమస్. ఇప్పుడు అదే డైలాగ్ ఏపీ సీఎం చంద్రబాబుకు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే చంద్రబాబులో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పటిలా ఆయన ఇప్పుడు ఆలోచించడం లేదు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పెట్టకుండా ఉండడమే ఇందుకు నిదర్శనం. అయితే బాబులో ఈ సడన్ మార్పు వెనుక ఉన్నది మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే అట. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరి మాట వినని చంద్రబాబు పవన్ చెప్పిన మాటలను తూచా తప్పకుండా పాటించడంపై టీడీపీ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇటు జనసైనికులు మాత్రం సేనాని ఏం చెప్పినా ఏం చేసినా అందులో నిజాయితీ ఉంటుందని, దానికి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందేనని అంటున్నారు. అట్లుంటది పవన్తోని అంటూ కాలరెగరేస్తున్నారు జనసైనికులు. తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత చంద్రబాబు నాయుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు విభజిత ఏపీకి కూడా 2వ సారి సీఎం అయ్యారు. ఇక రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, జాతీయ రాజకీయాల్లోనూ గతంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడులో ప్రస్తుతం చాలా మార్పు కనిపిస్తోంది. విభజిత ఏపీకి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఓటుకు నోటు కేసుతో పాటు అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆయన గతంలో ఏ ఎన్నికలు వచ్చినా బలాబలాలతో సంబంధం లేకుండా పార్టీ తరపున అభ్యర్థులను బరిలో నిలిపేవారు. పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు ఎంతో జాగ్రత్తగా ఆచితూచి పోటీ చేయించేవారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ఎన్నికల బరిలో పార్టీ ఉండేలా చూసుకునేవారు. కానీ ప్రస్తుతం చంద్రబాబు నాయుడులో ఎంతో మార్పు కనిపిస్తోంది. ఇందుకు తాజా ఉదాహరణ ఉమ్మడి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడమే. గతంలో చంద్రబాబు నాయుడు ఇలా ఆలోచించేవారు కాదు. ఎన్నిక ఏదైనా సరే బలముందా లేదా అనే దానితో పని లేదు, పోటీకి పెట్టేవారు. అయితే ప్రస్తుతం ఏపీలో కూటమి అధికారంలో ఉంది. అయినా కూడా ఆయన స్థానిక సంస్థల ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలుపలేదు. గతంలో పోటీ చేయకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళుతుందని భావించేవారు. కానీ ఇప్పుడు తప్పుకోవడం ద్వారానే సానుకూలత సాధించుకున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక వచ్చిన మొదటి ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలుపకపోగా తమకు బలం లేదు కాబట్టి విలువలను కాపాడేందుకు పోటీ నుంచి తప్పుకున్నామన్న సంకేతం ప్రజల్లోకి వెళ్లేలా చూసుకున్నారు. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీల బలాబలాలు పరిశీలిస్తే ఇక్కడ వైసీపీకి 600 ఓట్లకు పైగా బలం ఉంది. టీడీపీకి కాస్త అటు ఇటుగా 200 ఓట్లున్నాయి. 2 పార్టీల మధ్య ఓట్లలో భారీ వ్యత్యాసం ఉంది. ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలుపు దాదాపు ఖాయమే. ఈ నేపథ్యంలో అధికార టీడీపీ అభ్యర్థిని బరిలో నిలిపితే ఓడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో అధికారంలో ఉండి ఓడిపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయి. ఈ నేపథ్యంలో హుందాగా తప్పుకోవడం ద్వారా సానుకూలత పొందొచ్చన్న ఆలోచన చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ క్రమంలోనే పోటీ చేయడం లేదని హుందాగా ప్రకటించారు. సాధారణంగా చంద్రబాబు నాయుడు బలంతో పని లేకుండా ఎన్నికల్లో పోటీకి ఎప్పుడూ సై అంటారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. 2014 ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రాలో పోటీ చేశారు. ఆంధ్రాలో అధికారంలోకి వచ్చారు. తెలంగాణలో కూడా చెప్పుకోదగిన సీట్లు సాధించారు. కానీ తర్వాత తెలంగాణలో మారిన రాజకీయ పరిణామాలతో టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారు. దీంతో చంద్రబాబు నాయుడు 2018 ముందస్తు ఎన్నికల్లో మరోమారు కాంగ్రెస్తో కలిసి పోటీ చేశారు. కానీ ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ నేపథ్యంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. పార్టీ బలహీనపడడంతో పోటీ చేయలేదు. ఇక తాజాగా ఏపీలో అధికారంలో ఉన్నారు. అయినా విశాఖ ఎమ్మెల్సీ స్థానంలో తమకు బలం లేదని పోటీ నుంచి తప్పుకున్నారు.
సీఎం చంద్రబాబు నాయుడులో ఈ మార్పునకు ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛమైన పాలన అందిస్తానని చెబుతూ వస్తున్నారు. అందుకు అనుగుణంగానే ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికల్లో నిలబడకపోవడం వలన వచ్చే చెడు కంటే ఎన్నికల్లో నిలబడి గెలిచినా ఓడినా వచ్చే అప్రతిష్టే ఎక్కువగా ఉంటుందని కూటమిలో కీలక భాగస్వామి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించినట్లు తెలుస్తోంది. పవన్ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని నిర్ణయించినట్టు తెలిసింది. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు తన సహజ వైఖరికి భిన్నంగా వ్యవహరించడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో చంద్రబాబు తన నీడని సైతం నమ్మరని ఆయన్ని దగ్గర నుంచి చూసిన వారు చెప్పే మాట. అలాంటి చంద్రబాబు పవన్ మాటను తూచా తప్పకుండా పాటించడంపై ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో ఒకటే చర్చ సాగుతోంది.